నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. హిట్ టీవీలో కొన్ని వినూత్నమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మీ నుంచి కూడా మంచి స్పందన లభిస్తూ ఉంది. ఇందులో భాగంగా ఈరోజు మనీ ప్రతి ఒక్కరికి డబ్బు చాలా అవసరమైంది. ఏ పని చేసినా డబ్బు కోసమే చేస్తూ ఉంటారు. అంటే మనకి డబ్బనేది అంత ఇంపార్టెంట్. సో, దాన్ని ఇన్వెస్ట్ చేయటంలో కొన్ని కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి. ఆ తప్పుల్ని ఎలా సవరించుకోవాలి? దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఎక్కువ లాభాలొచ్చే అవకాశం ఉంటుంది? ఈ విషయాల గురించి ఈరోజు ప్రముఖ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యక్తి, అంతేకాకుండా ఫస్ట్ విమెన్ అనుకుంటాను రియల్ ఎస్టేట్‌లో ఇంత సక్సెస్ అయిన పర్సన్ నాతో పాటు ఉన్నారు స్మితా కృష్ణమూర్తి గారు. స్మితా కృష్ణమూర్తి గారిని అడిగి రియల్ ఎస్టేట్‌కి సంబంధించి, అలాగే మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకింగ్ ఈ విషయాలన్నిటి గురించి, డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో, రియల్ ఎస్టేట్ అనగానే నాకైతే ఫస్ట్ మీరే గుర్తొస్తారు. అంటే చాలా సక్సెస్ సాధించారు. ఎలా మీకసలు ఈ సక్సెస్ ఎలా వచ్చింది చెప్పండి? టైం, టైమ్ అండ్ పేషెన్స్. ఓకే. మనం ఏ పని చేసినా అన్నిటికీ టైం ఇవ్వాలండి. సో, ఆ టైం విల్ క్రియేట్ యువర్ పాత్ టు సక్సెస్. టైమే డబ్బు సంపాదిస్తుందంటారా? డెఫినెట్లీ. ఓకే. పేషెన్స్ అనేది మనకి అందరికీ చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేసినా కూడా ఒక ఏ ఏ ఫీల్డ్‌లో అయినా కూడా అంతే అది. ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా బ్యాకౌట్ అవ్వకూడదు. వి షుడ్ గివ్ టైమ్. దట్ టైమ్ విల్ క్రియేట్ సక్సెస్. పేషెన్స్‌తో ఎదురు చూడాలి. ఇప్పుడు పిల్లల్ని కన్నెంబడే పిల్లలు పెరగరు. సో, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది. ఏ ఇండస్ట్రీ అయినా కూడా అంతే. నేను రియల్ ఎస్టేట్‌కి వచ్చి ఆల్మోస్ట్ ఇప్పుడు 15 ఇయర్స్ అవుతుంది. సో, ఈ 15 ఇయర్స్‌లో నేను కూడా చాలా సార్లు పడ్డాను. కానీ పడినా కూడా పడి మళ్ళీ లేచాలి, మళ్ళీ నడవాలి, మళ్ళీ పరిగెత్తాలి. సో, దట్ ఈస్ హౌ ఐ థింక్ ఐ పరిగెడుతూనే సక్సీడెడ్. ఉన్నారు. అవును. ఇప్పుడు కూడా పరిగెత్తుతూనే ఉన్నాను. అవును. కరెక్ట్. సో బిజీ లేడీని ఈరోజు నేను కలిసినందుకు ఐయామ్ వెరీ హ్యాపీ. సో, ఆహ్, రియల్ ఎస్టేట్ అనగానే మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చేయాలసలు రియల్ ఎస్టేట్‌లో? ప్లాట్స్ కొనాలా? లేదా ఫ్లాట్స్ కొనాలా? ఈ విషయాలు చాలామంది కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. సో, దేన్ని కొనాలంటారు? మ్యామ్ జనరల్‌గా మనకి ఇన్వెస్ట్‌మెంట్ అంటే మన ఇఫ్ యూ లుక్ అట్ ఫోర్ ఫాదర్స్ జనరేషన్స్ నుంచి చూసుకుంటే, ఒక మనిషి రూ. 10 సంపాదించినప్పుడు రూ. 2 ఖర్చు పెట్టి రూ. 8 కూడబెట్టేవాళ్ళు ఆ కాలంలో. అవును. అవును. అట్లా వాళ్ళు కూడబెట్టే డబ్బులతో ఇల్లు కొనుక్కోవటము, పొలాలు కొనుక్కోవటము, బంగారం కొనుక్కోవటము. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఇవ్వాలనో నిన్నో వచ్చింది కాదు. ఇట్స్ దేర్ ఫ్రమ్ ఇట్స్ ఇన్‌హెరిటెడ్ ఫ్రమ్ అవర్ ఫోర్ ఫాదర్స్ ఫాదర్స్ అన్నమాట. ఎప్పటినుంచో యెస్. ఉందే. ఎప్పటినుంచో ఉంది. సో, ఈ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సేవింగ్స్. మన సేవింగ్స్‌ని మనం ఇంట్లో ఒక డబ్బాలో దాచుకుంటే పెరగదు. తర్వాత బ్యాంకింగ్ సిస్టమ్స్ వచ్చింది. బ్యాంక్‌లో పెట్టినా కూడా వాళ్ళిచ్చే వడ్డీకి ఈ డబ్బులు అవ్వాలంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. హ్మ్. హ్మ్. సో, పీపుల్ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్. సో, ఇల్లు లేని వాళ్ళు డబ్బులుంటే ఇల్లు కొనుక్కుంటారు. ఒక ఇల్లు కొన్నాక నెక్స్ట్ హీ విల్ థింక్ దట్ ఇప్పుడు మళ్ళీ డబ్బులున్నాయి దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ కూడా మనం దేనికోసం ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నామో అనే ఒక ఐడియాతో ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు నా దగ్గర ఒక ₹1,00,00,000 ఉంది. నేనది నా కోసం ఉంచుకుంటున్నానా? నా పిల్లల కోసం పెట్టుకుంటున్నానా? లేదంటే వాళ్ళ పిల్లల కోసం పెట్టుకుంటున్నామా? హ్మ్. హ్మ్. ఇప్పుడు నా కోసం నేను ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఒక 5-6 ఇయర్స్, హ్మ్. మ్యాక్స్ 10 ఇయర్స్‌లో నాకు ఒక రకమైన అప్రిసియేషన్ రావాలి. అది బ్యాంక్‌లో పెట్టినా, ఎఫ్‌డీస్ యేసుకున్నా, లేదు బంగారం కొనుక్కున్నా, లేదంటే ల్యాండ్‌లో పెట్టుకున్నా గూడా ఒక 5-10 ఇయర్స్‌లో అప్రిషియేట్ అయ్యే ఏ ప్రొడక్ట్‌లోనైనా నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటా. ఎందుకంటే అది నాకు అవసరం. హ్మ్. అదే నా పిల్లలకనుకోండి ఒక 15 ఇయర్స్, 20 ఇయర్స్ వరకి నేను సరే పిల్లలు కదా! వాళ్ళు పెద్దగా అయినాక వాళ్ళకవసరం. సో, ఆ ఒక్క టైం ఆలోచించుకొని, ఆ టైంలో ఎక్కడ వాళ్ళకి అప్రిసియేషన్ అవుతుందో, అలాంటి ఒక ప్రొడక్ట్‌ని నేను ఎంచుకుంటాను. అదే నా పిల్లలకనుకోండి ఇట్స్ డిఫరెంట్. సో, ఇన్వెస్ట్‌మెంట్‌లో కూడా 5 ఇయర్స్, 10 ఇయర్స్, 15 ఇయర్స్, 20 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ వరకి మనం ఇన్వెస్ట్ చేసి వాట్ ఈస్ ద అప్రిసియేషన్ దట్ వి ఆర్ లుకింగ్ అపాన్ దాన్ని బేస్ చేసి మనం ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఇల్లనేది అందరికీ అవసరం. హ్మ్. హ్మ్. మన ఇండియన్ కల్చర్‌లో హౌస్ లేకపోతే రెస్పెక్ట్ లేదు సొసైటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. ఆ! మొన్న ఒక పెళ్ళికెళ్ళాను. అబ్బాయికి ఇల్లు లేదన్నారు. సో, అదొక సోషల్ స్టేటస్‌గా మారింది ఇప్పుడు ఇల్లనేది. హ్మ్. హ్మ్. సో, ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఎవరి త్రూ అయినా కూడా అది ఇంటికే పెడతారు. హ్మ్.
ఇల్లు అనేది ఇట్స్ అ కామన్ ఫ్యాక్టర్ ఇప్పుడు సొసైటీలో. హ్మ్. సో ఇంటి మీద ఇన్వెస్ట్ చేస్తారు. ఇంకా డబ్బులున్నాయి, నాకు ఒక 5-10 ఇయర్స్‌లో కొంచెం డబ్బులు అప్రిషియేట్ అవ్వాలి, డబ్బులు అవ్వాలి అనుకుంటే, రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్‌లో పెడతారు. జీరో రిస్క్ అనుకున్న వాళ్ళు ఎఫ్‌డి యేసుకుంటారు. లేదు నాకు డబ్బులు అవ్వాలి, నా మనీ సేఫ్‌గా ఉండాలి అనుకునే వాళ్ళు రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. ఓకే. రియల్ ఎస్టేట్‌లో పెడితే డబుల్ అవుతుంది. డెఫినెట్లీ మ్యామ్. డెఫినెట్లీ. ఇప్పుడు ఉన్న స్పీడ్ హైదరాబాద్, ద వే హైదరాబాద్ ఈస్ గోయింగ్, ట్రిపుల్ కాదు 10 టైమ్స్ ఇంటూ 10 అయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి చాలా ప్రాపర్టీస్‌లో. ఓకే. ఓకే. ఇప్పుడు మీరు చూసే కోకాపేట్ కానీ, నానక్రామ్‌గూడ గానీ, గచ్చిబౌలి గానీ, అవన్నీ మల్టిప్లైడ్ ఇంటూ 10 అండ్ అబోవ్ అయిన ఏరియాస్ అన్నమాట. ఓకే. యెస్. సో రియల్ ఎస్టేట్‌లో డెఫినెట్లీ దేర్ ఈస్ అప్రిసియేషన్. అందుకే రియల్ ఎస్టేట్‌కి ఇంత బూమ్ ఉంది. హ్మ్. హ్మ్. రియల్ ఎస్టేట్ ఎప్పటికీ పడిపోని ఒక ప్రొడక్ట్ అన్నమాట. ఎందుకంటే మన కంటి ముందే ఉంటుంది ప్రొడక్ట్. ఓకే. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయాలి గానీ, ఇన్వెస్ట్‌మెంట్‌లో ఎప్పుడైనా కూడా రియల్ ఎస్టేట్ కానీ, బంగారాన్ని కానీ మించింది ఏదీ లేదు. ఓకే. యాహ్! బంగారం కూడా సేమ్ రియల్ ఎస్టేట్‌తో ఈక్వల్ అంటారా? ఈక్వల్ కాదు కానీ ఇట్స్ అ సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాను. ఎందుకంటే బంగారం ఎప్పుడైనా మనం ఇమ్మీడియేట్‌గా ఎన్‌కాష్ చేసుకోవచ్చు. హ్మ్. రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్ అది అంత ఈజీగా ఎన్‌కాష్ చేయలేము. ఇప్పుడు నాకు డబ్బులు అవసరం ఉంది ఒక 1 మంత్‌లో. కానీ మన ప్రొడక్ట్‌ని మనం పోతాం ఒక్కొక్కసారి. హ్మ్. కానీ అదే గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ లోన్ గానీ, గోల్డ్ అమ్ముకోవటం కానీ ఏదైనా చేయొచ్చు. చేసుకోవచ్చు. యెస్. హ్మ్. సో ఇమ్మీడియేట్ క్యాష్ అంటే ఎప్పటికైనా ఎఫ్‌డీస్ కానీ గోల్డే. హ్మ్. లేదు అప్రిషియేట్ అయ్యి నాకు డబుల్, ట్రిపుల్ కావాలి, లీజర్‌గా అమ్ముకుంటాననుకున్నప్పుడు రియల్ ఎస్టేట్ ఈస్ ద బెస్ట్ ప్రొడక్ట్. ఓకే. సో, మీరు ఇంత చెప్పారు కాబట్టి నాకు మీరు మాట్లాడేటప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది. అగ్రికల్చర్ ల్యాండ్ చాలామంది అగ్రికల్చర్ దాంట్లో ఉన్నవాళ్ళు అసలు వేరే దానిలో ఇన్వెస్ట్ చేయటానికి ఎందుకు ముందుకు రావట్లేదు. ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా. కారణం ఏంటంటారు? వాళ్ళు ఎందుకు మీరన్న ఈ రియల్ ఎస్టేట్ ఈ ఇంటికి సంబంధించిన ప్లాట్స్ తీసుకోవడానికి ఎందుకు ముందుకు రావట్లేదంటారు? మ్యామ్ అగ్రికల్చర్ అనేది మనది ఒక ట్రెడిషనల్ బిజినెస్. హ్మ్. ఫస్ట్ నుంచి పొలం పనులు చేసేవాళ్ళు చచ్చిపోయేంత వరకు అదే చేస్తారు. ఓకే. ఇంకోటి ఇండియా అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ అగ్రికల్చర్. హ్మ్. మనది అగ్రికల్చరల్ కంట్రీ. ఇప్పుడు మీరు అంటున్నారు వెంచర్స్. అగ్రికల్చరల్ ల్యాండ్ ఉన్నవారు వెంచర్స్ ఎందుకు వేయట్లేదని. ఇప్పుడు మనం చూసుకుంటే బెంగుళూరు హైవే గానీ, బాంబే హైవే గానీ, శ్రీశైలం హైవే గానీ, ఈ ప్లాట్లు ఇప్పుడు ఏవైతే వెంచర్స్ ఏసారో ఒకప్పుడు ఇవన్నీ పొలం. ఇవన్నీ పండే పొలం. ఇప్పుడు మీరు అంటున్నారు ఎందుకు అది ప్లాటింగ్‌కి ఇవ్వట్లేరు అని. యాక్చువల్లీ ఐ యామ్ డెడ్ అగెయిన్స్ట్ థట్. ప్లాటింగ్ అనేది ఈజ్ యాక్చువల్లీ కిల్లింగ్ ది ఎర్త్. నన్ను అడిగితే నేనిప్పుడు గోయింగ్ ఫర్ ద నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఐ మైట్ బి డూయింగ్ ఓన్లీ అగ్రికల్చర్. ఎందుకంటే మనం ఎళ్ళే స్పీడ్‌లో మనకి పండే పొలాలన్నీ ఇప్పుడు వెంచర్‌లేసారు. పోనీ దాని మీద ఎంతవరకు రిటర్న్స్ ఉంది అంటే ఏమీ లేవు. ల్యాండ్ అప్రిసియేషన్ తప్ప మనకి ఏ రిటర్న్స్ కనపడట్లేవు. కానీ దానివల్ల మంచిగా పండే పొలాల్ని ఇప్పుడు డ్రై ల్యాండ్స్ అయిపోయినాయి ఇవన్నీ ప్లాటింగ్ చేసేసి. అవును. సో ఒక ఎక్స్‌టెంట్ వరకి మనకి అవసరమండి. ప్లాట్స్ కానీ, మనకి ఇన్వెస్ట్‌మెంట్ కోసం ప్రాపర్టీస్ కానీ. కానీ అది ఎక్సెస్ అయిపోతుంది ఇప్పుడు. ఇప్పుడు మీరు హైదరాబాద్ సిట్యుయేషన్ తీసుకుంటే ఇన్వెంటరీ చాలా ఎక్సెస్ అయింది. రియల్ ఎస్టేట్ డౌన్ అని అంటున్నారు. మీరు అవును. కూడా వింటున్నారు అవును. న్యూస్‌లో. అవునవును. అది ఎందుకు అంటే మనకి ఇన్వెంటరీ ఎక్సెస్ అయిపోయింది. ఓకే. ఎక్సెసివ్ ఇన్వెంటరీ ఉంది మనకి. అది ఫ్లాట్స్ కానీ, ప్లాట్స్ కానీ. కానీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నాడు. పిల్లల కోసం ఒక 1 ఆర్ 2 ప్లాట్స్ కొనుక్కున్నాడు. ఇంకా డబ్బులున్నాయి అంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే. ఎందుకంటే అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎప్పటికైనా అది మనకి యీల్డింగ్ ఇస్తది. ఈ ప్లాట్లు కొంటాము. మహా అంటే ఒక కాంపౌండ్ వాల్ ఏసి, గేట్ ఏసేసి దాన్ని మూసేయాల్సిందే. దట్ ల్యాండ్ ఈస్ నాట్ యూజ్‌ఫుల్. హ్మ్. అదే పొలం పండే అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎకరాల్లో కొనుక్కున్నారనుకోండి, మనం చేయాల్సిన అవసరం లేదు. కవలు కన్నా ఇచ్చుకోవచ్చు అక్కడ లోకల్ ఫార్మర్స్‌కి. ఓకే. దాని మీద మనకి యీల్డింగ్ వస్తది. హ్మ్. హ్మ్. దానివల్ల సొసైటీకి ఒక యూజ్‌ఫుల్ ఉంటుంది. ఓకే. అందరూ ఇంత కమర్షియల్‌గా ఆలోచించటం మొదలుపెడితే డెఫినిట్‌గా రేపు మన ప్లేట్‌లో ఫుడ్ ఉండదు. ఇప్పుడు యూఎస్, యూకే లాంటి కంట్రీస్‌లో ఎంత ఎక్స్‌పెన్సివ్ ఫుడ్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో ఇండియా విల్ బి అట్ దట్ స్టేజ్. ఓకే. ఐ హావ్ సీన్ కార్పొరేట్స్. యాక్చువల్లీ మేము ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాం ఊటీలో అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్నమాట. పెద్ద పెద్ద కార్పొరేట్స్ వచ్చి అక్కడ కమర్షియల్ పంటలు పండిస్తున్నారు. హ్మ్. ఎందుకు అంటే రేపు ఫ్యూచర్‌లో ఏ ప్రొడక్ట్ పడిపోయినా కూడా ఫుడ్ అనే ప్రొడక్ట్ ఎప్పుడు పడిపోదు. ఎందుకంటే దట్ ఈస్ అవర్ బేసిక్ నెసెసిటీ. అవును.
సో మీరన్నట్టు అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఉన్న వాళ్ళు వెంచర్లు ఎందుకు వేయట్లేరు అంటే వాళ్ళకి చదువుందో లేదో నాకు తెలియదు, కానీ దట్ ఈస్ ద మినిమం కామన్ సెన్స్. ఫుడ్ వాళ్ళు చూస్తున్నారు, మేము ఇంత చదువుకున్నాం, మేము ఇంత తిరుగుతున్నాం, మేము ఇంత చూస్తున్నాం, మాకే భయం వేస్తుంది మనం తినగలుగుతున్నాం, మన పిల్లలు ఎంతవరకు తినగలుగుతారో అనేది. సో ఇలానే ప్లాటింగ్ బిజినెస్ కంటిన్యూ అయ్యిందంటే మాత్రం డెఫినెట్లీ రేపు ఫుడ్ అనే దానికి చాలా ఇబ్బంది పడతారు. ఓకే. సో ఆ అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎవరైతే ప్లాటింగ్కి ఇవ్వదలుచుకోలేరో యాక్చువల్లీ దట్ ఈస్ అ గుడ్ థాట్. అవసరానికి మనకి చాలా ఉందండి హైదరాబాద్లో ప్లాటింగ్. ఇప్పుడు శ్రీశైలం హైవే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ వరకు వెళ్ళిపోయింది. సిమిలర్లీ ముంబై హైవే కూడా జహీరాబాద్ అంటే బార్డర్ వరకు వెళ్ళిపోయింది మనకి. సో ఇప్పుడు మనకి ఎక్కడ ప్లాటింగ్ అనేది లేదు అనేది లేదు. హైవే బిట్స్ అన్ని ప్లాటింగే, ఇంకా ఇంటీరియర్ బిట్సే ఉన్నాయి. అట్లీస్ట్ అదన్నా మనం అలా ఉంచుకొని మన ఫ్యూచర్ కోసం మనం సేవ్ చేసుకోవాలి. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇంకా ఫ్యూచర్‌లో స్మిత గారితో మరింత సమాచారాన్ని రాబట్టే ప్రయత్నం చేద్దాం. రియల్ ఎస్టేట్‌లో ఎగ్జాక్ట్‌గా ఎక్కడ పెడితే బావుంటుంది? డెవలప్‌మెంట్ ఏంటి? అసలు డబ్బు విలువ ఎలా తెలుసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ కూడా ఫ్యూచర్ ఇంటర్వ్యూలో మళ్ళీ మీట్ అయినప్పుడు తప్పకుండా మేడంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.